ఇంకొకటి అంటే మాలలు నిన్న అడుగుతా ఉన్నారు. బేసిక్ గా మాకు కొట్లాడి పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ అనేది స్పష్టంగా చెప్తున్నారు. బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా అదే కదా. బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా అవసరం ఏంటంటే నాకు అర్థం కాదు. బొడిగా శేపు నక్సలేటు దళంలో పనిచేసింది. మరి ఆమె ఇప్పుడు బీజేపీలేగా ఉంది. ఈయన కూడా ఆ సిద్ధాంతాన్ని వచ్చినాడు బండి సంజయ్. ఈయన బండి సంజయ్ అంటే అన్న ఈటల రాజేందర్ మీ ఎంపీ కదా, ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ఆశపడతాడు కదా. మరి ఆయన కూడా మా ఆ భావజాలమే కదా. అంటే ఇప్పుడు ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వద్దా అన్నట్టే కదా. ఇప్పుడు నీ ఉద్దేశంలో ఆ భావజాలం ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అంటే మరి ఆ భావజాలం ఉన్నాడు ఈటల రాజేందర్. మరి ఈటల రాజేందర్ కూడా ఇవ్వద్దు మరి అట్లాంటి అధ్యక్ష పదవి. ఆయనకు ఆ ఎంపీ పదవి ఎంపీ టికెట్ కూడా ఇవ్వద్దు. ఎట్టిచ్చింది మీ పార్టీ? బొడిగేశబాబు గారికి ఎట్లిచ్చింది? ఎట్లా అంతకుముందు ఆ పార్టీ ఎట్లా చేర్చుకుంటుంది? ఎంతో మంది కేంద్ర మంత్రులు మాజీ నక్సలైట్లు ఉన్నారు నీ పార్టీలో. నక్సలైట్ ఉద్యోగులు పనిచేసిన వాళ్ళు గోండి జాతులు ఉన్నారు అక్కడ ఉత్తర భారతదేశంలో. మరి వాళ్ళకి ఎట్లిచ్చింది? ఎట్లా కేంద్ర మంత్రులు చేసింది నీ పార్టీ? అంటే ద్వంద్వ విధానాల నీ పార్టీ? ఆడో విధానం ఈడో విధానం ఉంటుంది నీ పార్టీకి. ఒకటే విధానం ఉండాలి కదా దేశంలో. మరి అక్కడ ఇస్తుంది, ఇక్కడేమో వ్యతిరేకిస్తావా? నీ ఇప్పుడు ప్రధానమంత్రి లేఖ రాస్తాడు విమల మన గద్దరన్న భార్యకు, అమ్మ నీ భర్త గొప్పోడు కంట్రిబ్యూషన్ చేశాడు అని చెప్పి అద్భుతంగా చేశాడు రాసిండు ఆయన. నువ్వేమో నరాంతకుడు, నువ్వు ఎట్లిస్తాం మేము ఇయ్యమని నువ్వు అంటావు. అంటే ఇప్పుడు నీ ప్రధానమంత్రి చెప్పింది వాస్తవమా, నువ్వు మాట్లాడేది వాస్తవమా? ఏది వాస్తవం? మరి ప్రజలు గమనిస్తారు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి లేఖ వాస్తవమా, లేకపోతే చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, నువ్వు చెప్పే దాంట్లో వాస్తవం ఉందా? ఏది వాస్తవం? ప్రజలు నిర్ణయించాలి ఇవాళ. ఎందుకంటే ఈ ద్వంద్వ వైఖరి విధానాలు, ఈ మాలమాదిగల పంచాయతీ విధానాలు మానుకోవాలి ఇవాళ బీజేపీ. ఏమంటుందంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏదైనా దొరల పార్టీలు, బ్రాహ్మణవాద పార్టీలు, అగ్రకుల పార్టీలు, దోపిడీదారుల పార్టీలు ఇవి. కాబట్టి ఈ పార్టీలు ఏదో మనం చేస్తానే ఏమో చేస్తానే అనే భ్రమలో మనం ఉండడానికి లేదు. ఇవాళ మనం ఇంత వెనుకబడడానికి కారణం అంతా కూడా ఈ పార్టీలే కారణం, వీళ్ళ విధానాలే కారణం. 30 ఏళ్ళుగా ఎందుకు పరిష్కరించలేదండి ఈ సమస్య? చిన్న సమస్య. నేను 371D ప్రకారంగా చెప్పినాను. అది సింపుల్ గా క్లియర్ గా ఉంది. అది ఎప్పుడో ఆ చంద్రబాబు నాయుడు చేయాలి ఆ పని. చట్టం చేసినోడు తప్పు చేసిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసినాక చేయాలి కానీ ఈ రకంగా చేయాలిగా. ఎందుకు చేయలేదు? చంద్రబాబు గొప్పడేది ఎందుకు చేయలేదు? చంద్రబాబు ప్రేమ, దళితుల మీద ప్రేమ ఉన్నాడు, మాలమాదిగల అంత కలిసి ఉన్నాడు, సపోర్ట్ చేసినావు కదా నువ్వు. మరి అవన్నీ చంద్రబాబు ఎందుకు చేయలేదు 371D ప్రకారంగా? అంటే మాలమాదిగలు కొట్లాడుకోవాలని ఆయన ఉద్దేశం. మరి ఇప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. ఎందుకు మాలమాదిగలు ఎందుకు కొట్లాడుకోవాలి? మనం ఏమైనా పాలకులమై లక్షల కోట్లు మింగేసినామా? ఒక్కొక్కరు లక్షల కోట్లు మింగిండండి పాలకులు కాబట్టి. 1000 ఎకరాల భూములు కబ్జా చేసేయండి వాళ్ళంతా. ఏం ఒక వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ పార్టీలో పోయి వాళ్ళు ఏదో సంపాదించుకున్నారని ఏమి అదేమన్నా ఉద్యోగం చేసి సంపాదించారా? ఏమి ఉద్యోగాలు రిజర్వేషన్లో ఉద్యోగాలలో పొంది సంపాదించాలా? రాజకీయ రిజర్వేషన్లకు ఈ రిజర్వేషన్లకు ఏం సంబంధం అండి? సంబంధం లేదు. విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లకు ఆ రిజర్వేషన్లకు ఏం సంబంధం? అసలు దానికి జడ్జిమెంట్ దానికి ఏమైనా సంబంధమా? కాదు. మరి దాని గురించి కొట్లాడు, దాని మీద జడ్జిమెంట్ వచ్చినప్పుడు మాట్లాడు. ఇది అయిపోతే ఫస్ట్ దాని మీద కొట్లాడు. ఎవరు కాదంటారు? నేనైతే స్పష్టంగా చెప్తున్నాండి. నేనైతే స్వచ్ఛంగా ఉద్యోగం వదులుకున్నా, 3 లక్షల ఉద్యోగం, 7 ఏళ్ళ సర్వీస్ వదులుకున్నా. అవునా కదా? సామాజిక న్యాయ ఎజెండా కోసం పనిచేస్తున్నా. ఒక్క ఇంట్లో 7 7 8 IASలు అయిన ఈ ఫ్యామిలీ ఎందుకండి వాళ్ళకు ఇంకా రిజర్వేషన్? మీ ఇంట్లో ఇవాళ వివేక్ వెంకట స్వామి కూడా వాళ్ళ ఫ్యామిలీలో తాత కేంద్ర మంత్రి, 2 ఆయన మనవడు ఎంపీ, 2 ఎమ్మెల్యేలు. ఎందుకండి? మీరు జనరల్ పోటీ చేయండి. ఎందుకంటే రిజర్వేషన్లోనే పాపం మధ్యతరగతి వాళ్ళు వస్తారు, పేదలు వస్తారు, అక్కడ కొట్లాట వాళ్ళు వస్తారు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇవ్వండి అవకాశం. అంతేగాని వాళ్ళ నేనేమంటానంటే అది ఇంకా అది చర్చ కాదు యాక్చువల్. దీంట్లో ఈ విద్యా ఉద్యోగాలు చర్చ కాదు, కానీ చెప్తున్నా స్వచ్ఛందంగా వదులుకుందామంటారు. ఎందుకంటే ఈ క్రిమిలేయర్ మనకు వర్తించదు. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, ఇది రాజ్యాంగ నిర్మాత ఒప్పుకోలేదు, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఒప్పుకోలేదు. ఈ జడ్జిమెంట్ 6 9 మంది నేను చెప్పిన కదా ఇంద్రషా అని జడ్జిమెంట్ 92లో వచ్చింది. 9 మంది జడ్జిమెంట్. అది చెల్లుతుందా ఇది చెల్లుతా? రేపు కోర్టులో పోయి ఛాలెంజ్ చేస్తాను అలాంటోడు. ఏం చెల్లుతుంది? అదే చెల్లుతుంది. అటువంటిప్పుడు క్రిమిలేయర్ వర్తించదు. మరి ఇక క్రిమిలేయర్ సూత్రం వర్తించినప్పుడు నేను ఇంతగానో బతుకొని లాభేంది? అది రెచ్చగొట్టడం తప్ప. నేనేమంటానంటే వివేక్ వెంకట స్వామి ఫ్యామిలీ కూడా అంటరాని వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళు అంటరాని తనంలోనే ఉన్నారు వాళ్ళు. అవునా కదా? ఈ అగ్రకులాలు వాళ్ళని చిన్న చూపే చూస్తున్నాయి. ఈవెన్ వాళ్ళు వేరే కులాలను పెళ్లి చేసుకున్నా వాళ్ళు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ విషయం అంతర్గతంగా నాకు కూడా తెలుసు. పాపం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు. కాబట్టి
వాళ్ళేదో సుఖంగా ఉన్నట్టుగా అగ్రవర్ణాలతోని అగ్రవర్ణం చేసుకున్నంత మాత్రం డబ్బులంత మాత్రం వాళ్ళేదో అంటరాని వాళ్ళు కాదన్నట్టుగా ఈ ముద్ర వేయడం అనేది తప్పు. ఖచ్చితంగా ఈ దేశంలో రాష్ట్రపతి నుండి మొదలుకుంటే కార్యదర్శి వరకు నాలాంటి ప్రొఫెసర్ గా ఇల్లు ఇవ్వలేదు. మన ఈ ఇల్లు షిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా అంటరానితనం ఉందండి. స్టిల్ ఉంది. ఉస్మానియాలో నేను పనిచేసిన దాంట్లో ఉంది. ఒక రెడ్డికి మా డిపార్ట్మెంట్ లో రెడ్డికి 4 సార్లు ఇచ్చిండ్రు లా సెట్ కన్వీనర్. సరే నేను చెప్పినా కదా అన్నమాట. సో కాబట్టి అంటరానితనం ఉన్నది మోడర్న్ డైరెక్ట్ గా లేకపోయినా లేదండి లేదు మేము అనే దాంట్లోనే ఉంది. కాబట్టి ఇవాళ అంటరానితనం ఉంది కాబట్టి ఇవాళ మన సోదరులు మన దళితులు మాలలు వాళ్ళు మన శత్రువులు కాదు, వాళ్ళు స్మగ్లర్లు కాదు. ఎవరు మనల్ని దోషించారంటే అగ్రకులాలు పాలకులు, వాళ్ళు దోపిడిదారులు. వాళ్ళని అంటే నేను సపోర్ట్ చేస్తా. వాళ్ళు ఒక్క మాట అంటే లేవు, ఓ రెడ్డిని అంటే లేవు, ఒక అమ్మని అంటలేవు, బాబాని అంటలేవు, వాళ్ళంతా నీకు బాగా దోస్తులు అయిపోయారు. నేను అంటరాని వాళ్ళుగా చూసే జాతి అంతా నీకు దోస్తులే. అని నీ సోటి సహోదరుడు నీలాగానే అంటరానితనాన్ని అనుభవిస్తున్నాడు. ఏదో మరి పాలకులు తప్పు చేసిన కారణంగా ఆయన ఎక్కువ ఒకవేళ ఉస్తేగిస్తే కొన్ని ఒక అవకాశాలు కొన్ని ఎక్కువ రావచ్చు కాక, అది పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ లెక్కలు తీస్తే తెలుసుకుంటాం. అయితే దానికి ఇంకా కమిషన్ లెక్కలు రాని వాళ్ళు ఈ 11 సంవత్సరాలు ఎవరు అనుభవించారో తెలుస్తుంది. ఇప్పుడు ఈ 11 years కదా మనకు లెక్క. తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క కాదు కదా. 11 సంవత్సరాల్లో మాదిగలు ఎక్కువ లబ్ధి పొందిందా, మా లెక్కలు తీయండి తెలుస్తుంది. అప్పుడు మందకృష్ణ గారు ఇస్తున్న స్టేట్మెంట్ల వల్ల ఎవరు తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దానికి దీనికి విధానమే వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా కొంత అన్యాయం జరిగింది. అది కూడా ఆంధ్ర మాలలో ఎక్కువ లబ్ధి పొందారు. అక్కడ దాకా ఎందుకంటే మా సేమ్ డిపార్ట్మెంట్ లో మా లా డిపార్ట్మెంట్ చెప్తున్నా. నేను ఉద్యోగంలో 2004 వచ్చిన 53లోనే ఒక ఆంధ్ర మాలాయన వచ్చి ఇక్కడ ప్రొఫెసర్ అయ్యాడు మా దాంట్లో. 53లో కొత్తగా లా డిపార్ట్మెంట్ ఏర్పడింది ఉస్మానియాలో. అప్పుడే వచ్చిండు 53లో. అంటే 56 రాష్ట్రం ఏర్పడకపోతే వచ్చి ఉద్యోగం కొట్టేసి మద్రాస్ ప్రెసిడెన్సీ లో చదువుకున్నారు వాళ్ళు. లా చదువుకున్నారు, వచ్చారు ఇక్కడికి ఉద్యోగం పడగానే 56 రాష్ట్రం ఏర్పడక ముందే వచ్చారండి చాలా మంది. రాష్ట్రం ఏర్పడక చాలా మంది వచ్చి జాయిన్ అయిపోయారు. అంటే వాళ్ళు అంత అడ్వాన్స్ గా ఉన్నారు అక్కడ. కాబట్టి మనం వెనుకబడిపోయినాం కదా. వెనుకబడిన వాళ్ళము 2004 వరకు అవకాశం లేదు. ఇంకొక మాట ఇప్పుడు చెప్పాల్సుకున్నాం. మా సేమ్ డిపార్ట్మెంట్ లో మా డిపార్ట్మెంట్ లో ఏబిసిడి అయిన తర్వాత నేను రిక్రూట్ అయినా. నేను బి వర్గంలో రిక్రూట్ అయినా. నేను మాదే కాబట్టి. సో ఏలో 2 పోస్టులు ఉండే, ఎస్సీ పోస్టులు మా డిపార్ట్మెంట్ లో. 2 పోస్టులలో ఒకవేళ నిజంగానే మాలలో అడ్వాన్స్ అయితే ఏలో లేకపోతే బి తర్వాత సికి పోవాలి కదా. పోస్ట్ సిలో ఎవరు లేరు. బాగా అడ్వాన్స్ ఉన్నారు మాలలో అంటే మరి సి పోస్ట్ ఎవరికి పోవాలి? రెండో పోస్ట్ సి పోస్ట్ కదా లేరా. లేకపోతే మళ్ళా డీకి పోయింది. డీలో ఎవరు ఉండరు ఇక్కడ అంతా. మళ్ళీ ఆది ఆంధ్రోళ్ళు వాళ్ళు లేరు. మళ్ళీ ఏకి వచ్చింది, ఏలో ఎవరు లేరు. మళ్ళీ బీకి వచ్చింది. నా తర్వాత మళ్ళీ ఇంకో మాదిగామకే వచ్చింది మా మేడంకు ఉద్యోగం. మాలకు రాలే. మాల లేడా ఉంటే కదా రావడానికి. మరి మా డిపార్ట్మెంట్ లో ఇవాళ ఏబిసిడి అయిన తర్వాత జరిగిన పరిణామం గురించి మాట్లాడుతున్నాను. జరగముందు సంగతి కాదు. అట్లా చాలా మంది ఇవాళ అయిన తర్వాత మొన్నటి డిఎస్సీలో చూడండి. మొన్న డిఎస్సీలో మా జిల్లాలో దాదాపుగా 12 మంది రిక్రూట్ అయితే మాదిగలు 10 మంది దాకా రిక్రూట్ అయినా నాకు ఉన్న సమాచారం. 2 మాలలో రిక్రూట్ అయినా నాకున్న సమాచారం. మరి 10 మంది రిక్రూట్ అయినప్పుడు నీకు మాదిగలకే వెళ్తుంది అనేది మీ ఆలోచన? అంటే కాదండి. ఇప్పుడు మనం మొత్తం లెక్కలు వచ్చినాక మాట్లాడదాం. ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ వస్తే అధికారికంగా ఉంటుంది. ఇది కేవలం కొంతమంది చెప్పిన మాటలు చెప్తున్నాను. అంటే మీరు విన్నదాన్ని బట్టి, నేను విన్నదాన్ని బట్టి అయితే డిఎస్సిలో మాత్రం మాదిగలకే ఎక్కువ వచ్చినాయి అనేది విన్నా. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 వాటిల్లో వస్తాయని గ్యారంటీ ఏం లేదు కదా. సో కాబట్టి రేపు ఇవన్నీ కూడా లెక్కలు తీస్తారు. తీసిన తర్వాత ఎవరికి ఎక్కువ ఇచ్చిందో, సో ఎక్కువ వచ్చిన వాళ్ళకు లబ్ధి పొందిన వాళ్ళకు తక్కువ వాట అవుతా, ఏమి అసలే రాని వాళ్ళకు ఎక్కువ వాట అవుతాం. ఇవాళ మాదిగలకు రాకపోతే మాదిగలకి ఇద్దాం ఎక్కువ వాటని, ఉపకులాలకు రాకపోతే వాళ్ళకి ఇద్దాం. ఒకవేళ మాలలు నీవు చెప్పిన ప్రకారంగా మాలలే బాగా లబ్ధి పొందిన అన్నింటిలో ఉన్నారనుకో వాళ్ళు తక్కువ ఇద్దాం. ఈమెను చెప్దాం రేవంత్ రెడ్డిని. ఆ రకంగా పోతే బాగుంటది. కానీ నువ్వు దొంగవు, నువ్వు లంగవు, నువ్వు మనివాదివి అంటే రెచ్చగొట్టడం కదా మనుషులు. అదే వద్దంటున్నాను. మనకు పంచుకుందాం అన్నదమ్ముల ఆత్మబంధువులో కలిసి ఉందాం. తప్పేం లేదు. మన అంటరాని వాళ్ళమే కదా, అందరం ఒకటే. అంటరాని కులాలన్నీ ఒక్కటే. నా దృష్టిలో మాల లేదు, నా మాదిగ లేదు, అందరం ఒకటే మేము దళితులుగా అనేది. ఫైనల్లీ చెప్పేసి గద్దర్ గారికి అసలు అవార్డు ఇవ్వకపోవడం వల్ల
మీ ఉద్దేశం ఏంటి, ఏమనుకుంటారు? అది ఖచ్చితంగా కాంగ్రెస్ అనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ సపోర్ట్ చేసాడు కాబట్టి చేయలేదు. అదే అదే ఒక్క కారణం, అదొక్క కారణం తప్ప గద్దర్ గారి దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అయినా కూడా అద్భుతమైన పాట, అద్భుతంగా ఉర్రూతలో ఇచ్చాడు తెలంగాణ ఉద్యమంలో. అదే అక్కడ దాకా ఎందుకండి, ఇదే సుష్మా స్వరాజ్ నేను సరిపోయింది పాపం మేడం, నేను గద్దర్ గారు మేమంతా ఒకటే వేదిక మీద తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. ఒకవేళ ఆ రోజు బీజేపీని సపోర్ట్ చేసినాము, సుష్మా స్వరాజ్ గారు ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మేము కూడా సపోర్ట్ చేసినాం. తప్పే ఇప్పుడు తెలంగాణ కోసం సపోర్ట్ చేసినాం వాడ, అవునా? అప్పుడు కాంగ్రెస్ తిట్టినా మేము, గద్దర్ కూడా తిట్టాడు మరి అప్పుడు కాంగ్రెస్. మరి అటువంటిప్పుడు గద్దర్ బీజేపీతో మీతో కలిసి తిరిగినప్పుడు ఏం లేదట. కానీ తెలంగాణ ఉద్యమంలో మీతో ఉన్నాడు ఆయన, కాంగ్రెస్ తో లేడు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చేదాకా కాంగ్రెస్ తో లేడు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన కాంగ్రెస్ వైపు మాట్లాడండి, కానీ అప్పటిదాకా బీజేపీ వైపు మాట్లాడాడు. బీజేపీ సపోర్ట్ చేసినాం మేమంతా, బీజేపీని కిషన్ రెడ్డితో ఉద్యమంలో పాల్గొన్నాం, అందరితో సుష్మా స్వరాజ్ గారితో పాల్గొన్నాం మేమంతా. దాంట్లో గద్దర్ గారి ఫోటోలు ఉన్నాయి, చూడమనండి ఎంత ఉన్నాయో. అట్లా ఆయన మోడీ గారితో ఆలింగనం ఫోటోలు ఉన్నాయి, ఇదే బండి సంజయ్తో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆలింగనం ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎట్లా నువ్వు వ్యతిరేకిస్తావని నాకు అర్థం కాదు. అంటే ఇవాళ కేవలం ఏంటంటే మాల మాదిగల మధ్య పంచాయతీ పెట్టడానికి బండి సంజయ్ ఇవాళ సిద్ధమైండు, బీజేపీ సిద్ధమవుతుంది. మాలలంటే కాంగ్రెస్, మాదిగలంటే బీజేపీ, ఇట్లా డివైడ్ చేయాలని చూస్తారు. అది కాదు, మాలలు మాదిగలు దళితులమంతా మేమంతా అంటారు వాళ్ళుగా ఒకటే. మేము మీ పార్టీలకు బానిసలం కాదు, మేము అంబేద్కర్ కు వారసులం, మేము ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నాం. అంబేద్కరిజమే మా సిద్ధాంతం. ఆయన మాలైనా మాదిగైనా ఎవరైనా మా విముక్తి ప్రదాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో పయనిస్తాం, మా సమస్యను పరిష్కరించుకుంటాం, అధికారం వైపు పోతాం, ఆత్మగౌరవంతో ఉంటాం. అంతేగాని మేము ఎవరికి బానిసలుగా ఉండదలుచుకోలే, మేము ఏ పార్టీకి తొత్తులం కానేది. రైట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.